నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ టీవీ తెలుగు. సో మనం ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 8 వరకు అందరూ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళని మాత్రం తీసుకొని వచ్చేసి వాళ్ళతో గేమ్స్ ఆడిచ్చి వాళ్ళే విన్ అయ్యారు. సో కానీ బిగ్ బాస్ 9 మాత్రం కొంత వెరైటీగా చేద్దాం అన్నట్టుగా కామన్ పీపుల్ ని తీసుకున్నాం అని చెప్పి మనతో చెప్తున్నారు. కానీ అందులో కామన్ పీపుల్ ఎవరు ఉన్నట్లయితే నాకైతే తెలియట్లేదు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి బిగ్ బాస్ అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు అయితే మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, బిగ్ బాస్ 9 కొత్తగా చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసి ఇందులో కామన్ పీపుల్ అయితే పెట్టారంట. సో ఆ కామన్ పీపుల్ ఎవరో మాకు చెప్తారా? కొంచెం నాకైతే అనిపించట్లేదు కామన్ పీపుల్ అని. బేసికల్ గా ఏంటంటే సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు చాలా మంది ఇన్ని కోట్ల జనాభా ఉండే మన ఇండియాలో హిందీ బిగ్ బాస్ తర్వాత తెలుగు బిగ్ బాస్ కి పేరు వచ్చింది. నేను ఎందుకు హిందీ బిగ్ బాస్ తర్వాత అంటున్నానంటే సీజన్ 1 తర్వాత నేను అనుకున్నాను హిందీ బిగ్ బాస్ పడిపోతుంది అని. బికాస్ సీజన్ 1 ఇస్ ద బెస్ట్ సీజన్ ఫర్ ఆల్ సీజన్స్ అండి. ఎందుకంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ కరోనా టైంలో ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది సీజన్ 4. ఎందుకంటే 2020లో బిగ్ బాస్ ని కరోనా సీజన్ లో సీజన్ 4 చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. చాలా మంది మీరు ఎవరైనా అడిగితే మాకు ఇష్టమైన సీజన్ ఏంటంటే సీజన్ 4 అని అంటారు. వాళ్ళెవరు సీజన్ 1 చూడాల. అలాగే అందుకే సీజన్ 4 అంటారు. నేను సీజన్ 1 బెస్ట్ అంట. ఎందుకంటే హోస్టింగ్ పరంగా నాగార్జున గారి కన్నా ఎన్టీఆర్ గారు బాగా చేశారా అంటే ఆబ్వియస్ గా ఎస్. నాగార్జున గారు అలవాటు అయిపోయారు మనకు. నాగార్జున గారు మీలో ఎవరు కోటేశ్వరుడితో మనకు దగ్గర అయిపోయిన తర్వాత చిరంజీవి గారిని మీలో ఎవరు కోటేశ్వరుడికి వచ్చినాక చిరంజీవి గారిని నాగార్జున గారిని పోల్చారు. ఇక్కడ ఎన్టీఆర్ గారిని నాగార్జున గారిని పోల్చే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చేసింది ఒకటే ఒక సీజన్. తర్వాత నాని గారు వచ్చారు. సీజన్ 3 నుంచి నాగార్జున గారు కంటిన్యూ అవుతూ వచ్చారు. సో అందరికి నాగార్జున గారి ఆ వేవ్ లెంత్, ఆ ఫ్లేవర్, ఆ ట్రీట్ చేసే విధానము అలవాటైపోయింది కూడా వెగటైపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 1 మీరు 2 చూసుకుంటే సీజన్ 1 ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ లేదు. అది కొత్త సీజన్, అప్పుడే వచ్చింది. ఓకే, హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వేయలేదు. పూణేలో లోనావాలా దగ్గర, కండాలా దగ్గర ఒక సెట్ వేశారు. వర్షాకాలంలో మురికి వాటర్ వస్తున్నా కూడా ఇవన్నీ భరించి శివబాలాజీ అండ్ ఆదర్శ్, నవదీప్, దీక్ష, కల్పన గారు, ధన్రాజ్, ముమయత్ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలియదు ప్రపంచం అంటే ఏంటో. సో అర్చన, హరితేజ వీళ్ళందరూ సీజన్ 1 ఇప్పటికీ సీజన్ 1 కూడా గుర్తు పెట్టుకుంటారు. ఓకే, సో ఎవరైనా బిగ్ బాస్ ని లవ్ చేసే వాళ్ళు సో కాల్డ్ రివ్యూవర్స్ చెప్పే, ఇప్పుడు నేను కూడా రివ్యూ ఎలా చెప్తాను, నేను ఆ షో స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ వచ్చే విధానము, వాళ్ళు లోపల ఎలా ఉంటారు, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది మనకు ఫస్ట్ డే తెలిసిపోతుంది. 24/7 చూసే వాళ్ళు రివ్యూస్ చెప్తుంటారు. అది వాళ్ళు నిజంగా చూస్తారా, వేరే వాళ్ళని కూర్చోబెట్టి చూపిస్తారా అనేది నాకు సంబంధం లేదు. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఐ వాంట్ టు గివ్ ద క్లారిటీ టు దిస్. అందరూ అనుకుంటారు సో కాల్ రివ్యూవర్స్ బయట చెప్పే వాళ్ళంతా 24 గంటలు వాళ్ళు టీవీని అతుక్కుపోయి వాళ్ళకి అదే జీవితము, వాళ్ళ హాట్స్టార్ లో అన్ని చూస్తూనే ఉంటారు అంటే బాస్ మళ్ళీ చెప్తున్నాను, ఒక 1.5 hour 2 hours వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునే సోదంతా వినే టైం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. కరెక్ట్ గా చెప్తున్నా. పర్సనాలిటీని అనలైజ్ చేయాలి మనం ముందు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఆ 8 వరకు ఉన్నారో వీళ్ళందరినీ మనం ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకటి చూసే ఉంటారు. ఓకేనా, కామన్ మ్యాన్ గణేష్ అనే అతను వచ్చాడు సెకండ్ సీజన్ లోను, థర్డ్ సీజన్, ఎప్పుడు సెకండ్ సీజన్ అనుకుంటా. బీవీఎస్ గణేష్ అని వచ్చాడు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కమెంట్ దట్ ఎప్పుడు వచ్చాడు అనేది. అతను విజయవాడలో ఆర్జేగా పనిచేశాను అన్న మాట నాకు గుర్తుంది. అతను నేను చూడాల. సో అది అతను నాకు కామన్ కదా. సీజన్ 5 ప్రియాంక సింగ్, ఒక ట్రాన్స్జెండర్ వచ్చింది, ఒక అమ్మాయి. ఆ అమ్మాయి జబర్దస్త్లో అడపా స్కిట్లు వేసుకుంటూ లేడీ గెటప్ వేసుకునే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి తన జీవిత ప్రస్థానాన్ని స్టార్ట్ చేసుకొని ఇక్కడ దాకా తనకంటూ ఒక సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకుంది, ఎటువంటి రిమార్కు లేకుండా. తమన్నా సింహాద్రి గారు కేవలం తను చేసిన మిస్టేక్ తన బాడీ లాంగ్వేజ్ ని రాంగ్ గా పోర్ట్రేట్ చేయడం. బట్ తర్వాత శ్రీముఖి తనకు సపోర్ట్ ఉంటూ, ఫ్రెండ్ గా ఉంటూ ఇప్పటిదాకా తన కెరియర్ ని తొక్కేయకుండా ఉంచింది. సో ఇటువంటి పర్సనాలిటీస్ అన్ని కూడా కామనర్స్ అంటాం. పల్లవి ప్రశాంత్ ఐ నెవర్ కాల్డ్ యాజ్ ఎ కామనర్ బికాస్ ఈస్ ఎ వెరీ స్క్రిప్టెడ్ గై.
ఎలా ఎంటర్ అయ్యాడు, ఎవరి వల్ల ఎంటర్ అయ్యారు విత్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. నాకు అవసరం లేదు, బికాస్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ మై కప్ ఆఫ్ టీ, బట్ హీఈస్ నాట్ ఎట్ కామనర్. వాడిని చూసి సీజన్ 8 మొత్తం కామనర్స్ ని ఎంటర్ చేయాలి. యాక్చువల్ గా ఈ ప్లాన్ అనేది సీజన్ 8 లో ఉండాలి. ఇప్పుడు మీ క్వశ్చన్ కి ఆన్సర్. సో ఎవరైతే రివ్యూలు చెప్పే వాళ్ళంతా కూడా నేను గత వారం రోజుల నుంచి చూస్తున్నాను, ఒక పేపర్ మీద లిస్ట్ అంతా రాసుకొని నా ఫస్ట్ ఒక 18,000 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారని కొంతమంది చెప్పారు. 18,000 మెంబర్స్ ని కొంతమంది చెప్తే స్టార్మా వచ్చి కొన్ని లక్షల ఎంపిక అయింది. ఈ లక్షల దాంట్లో మేము ఒక 40-50,000 పీపుల్ ని మా టీం అంతా కలిపి ఒక 200 మంది కూర్చొని వాళ్ళ వీడియోలన్నీ చూసింది అని స్టార్మా చెప్పింది. ఈ రెండిట్లో నిజమేంటయ్యా అంటే ఎవరికి అంత ఉండదండి. ఓకే, లక్షల వీడియోలు పెడతారు. లక్షల వీడియోలు ఎవరు చూస్తారు? చూస్తారా? లేదు కదా. సో వాళ్ళకి వచ్చిన ర్యాండమ్ పికప్స్ అనేవి ఉంటాయి, లాటరీ. ఇప్పుడు వచ్చిన వీడియోస్ అన్నిటిని ఎక్సెల్ షీట్ లో వేస్తే వాళ్ళు డేటా అడుగుతున్నారు కదా, వీడియో కన్నా ముందు నువ్వు ఒకటి ఫిల్ చేయాలి. నువ్వెవరు, నువ్వేంటి అనేది ఒకటి ఫిల్ చేయాలి వాళ్ళు ఇచ్చిన ఫామ్ లో. ఆ ఫిల్ అంతా కూడా ఎక్సెల్ లో పెట్టుకుంటే ఎక్సెల్ లో వాళ్ళ నేమ్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ నేమ్స్ ని మెయిల్ మర్జ్ ద్వారా తీసేసి లేకపోతే మ్యాక్రోస్ ద్వారా తీస్తే చిట్స్ లాగా తయారవుతాయి. ఆ చిట్స్ లాటరీలో వేసేస్తారు. ఓకే, దాంట్లోంచి పికప్ చేసిన స్క్రాప్ వాళ్ళు చెప్పిన సో అండ్ సో 18,000. ఓకే, ఆ 18,000 లో ఒక డేట్ రోజున ఇంతమందిని పిలిచారు అని సో కాల్ రివ్యూయర్స్ చెప్తున్నారు. అది మనకు ఆగస్ట్ 22వ తారీఖు టెలికాస్ట్ అయ్యేదాకా ఎలా ప్రాసెస్ స్క్రూటినైజ్ జరిగింది అనేది శ్రీముఖి చెప్పాలి మనకు. ఒకవేళ శ్రీముఖి చెప్పలేదు అంటే వీళ్ళు చెప్పింది నిజమైపోతుంది. అంతేనా? శ్రీముఖి చెప్పాలి, ఇన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయి, ఇలా మేము గ్రూప్ డిస్కషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మన సింగింగ్ షోస్ కి, సూపర్ సింగర్ కి, సరిగమపాకి చూపిస్తారు కదా ఇంతమంది వచ్చారు, వీళ్ళందరిలో వీళ్ళని స్క్రూటినైజ్ చేశారు అని. ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ దిస్ ఛానల్, స్క్రిప్టెడ్ షో బిగ్ బాస్ అని చాలా మంది అంటున్నారు, కానీ స్క్రిప్ట్ అనేది ఎలా ఉంటది అంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ టాస్క్ ఎలా ఇవ్వాలి, ఈ టాస్క్ ఎలా ఉండాలి, ఎలా రసవత్తరంగా జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి రియాలిటీ షోని. ఓకే, రియాలిటీ షోస్ అన్నిట్లో కూడా అట్లీస్ట్ 10-50% స్క్రిప్ట్ అయితే ఉంటదండి. 100% స్క్రిప్టెడ్ ఎవరు చూడదు. కొన్ని షోస్ ఉన్నాయి, కొన్ని క్రింజ్ షోస్ అది 100% స్క్రిప్టెడే. దాని గురించి నేను మళ్ళీ ఇంకో రోజు మాట్లాడతాను. బట్ కొన్ని షోస్ ఏంటంటే కొంతమంది టాలెంట్ ని గుర్తించి వీళ్ళు లోపల ఉంటే వీళ్ళ వల్ల జనాలు ఎంటర్టైన్ అవుతారు, మనకు టీఆర్పీ వస్తుంది అని వాళ్ళని పెడతారు. అదే కారణంగానే ఈ 8 seasons లో పెట్టిన వాళ్ళందరూ, నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, యావర్ కానీ, ఓకే, అండ్ సోహెల్ కానీ, అఖిల్ సార్థక్ 2 times, మెహబూబ్ దిల్సే 2 times, టేస్టీ తేజ 2 times, రోహిణి. వీళ్ళందరూ ఏంటి అంటే జనాలకి దగ్గరయ్యి వీళ్ళ కోసం కూడా ఉండే సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్, ఆడియన్స్ చూసి టీఆర్పీ పెరుగుతుంది అని వాళ్ళ ఆలోచన. దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక షోని నడుపుతున్నప్పుడు మార్కెటింగ్ హెడ్ ఉంటాడు కదా, వాడి స్ట్రాటజీ అది. ఇది స్క్రిప్టెడ్ అని అనుకోవద్దండి, దిస్ ఇస్ కాల్డ్ స్ట్రాటజీ. స్ట్రాటజీ వేరు, స్క్రిప్టెడ్ వేరు. ఇప్పుడు ఈ సో కాల్ రివ్యూర్స్ అందరూ కూడా ఈ 18,000 నుంచి ఒక 100 మందిని గ్రూప్ డిస్కషన్ లో పెట్టారు. గ్రూప్ డిస్కషన్ లో ఒక డిఫరెంట్ 5-6 టాపిక్స్ అన్ని ఇచ్చి ఆటిల గురించి ఇలా మాట్లాడమన్నారు. వీళ్ళలో నుంచి వాళ్ళ పర్సనాలిటీస్ ని బయట పెట్టారు. వాట్ ఈస్ గ్రూప్ డిస్కషన్? ఇప్పుడు 2 వ్యక్తుల మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. ఓకే, మీకు చిరంజీవి గారి ఇష్టం, నాకు ఇష్టం లేదు, నాకు చిరంజీవి గారి ఇష్టం, మీకు ఇష్టం లేదు, మన ఇద్దరిని ముందు కూర్చోబెట్టుకుంటే అది కొట్టుకుంటాం, కానీ దాని గ్రూప్ డిస్కషన్ ఎట్లా అవుద్ది? అది డిబేట్ అవుతుంది. వాడు ఏ రకంగా గ్రూప్ డిస్కషన్ పెట్టాలని చెప్పాలి కదా. నీకొచ్చిన అరాకొరా ఇన్ఫర్మేషన్ తో జనాల్ని ఫూల్స్ చేసి నువ్వు లాక్స్ వ్యూస్ తీసుకుంటున్నావు, కానీ ఒక సస్పెన్స్ఫుల్ గా బిగ్ బాస్ సీజన్ 9 మన ఇండియన్ హిస్టరీలో, మన తెలుగు సాంప్రదాయంలో 9 అనేది చాలా ఇంపార్టెంట్ నెంబర్. ఓకే, ఇంగ్లీష్ సాంప్రదాయంలో 13 అనేది చాలా డేంజర్ నెంబర్. మీరు ఎక్కడైనా అమెరికాకు వెళ్తే 13 నెంబర్స్ ఉండే హౌస్ అనేది ఉండదు. ఓకే, మరి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కామన్ పీపుల్ ఎవరైనా కనిపించారా మీకు? ఇప్పుడు బయటకు వచ్చిన నేమ్స్ లలో కామన్ పీపుల్ ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో వీళ్ళు ఇప్పుడు నేను కంటిన్యూ చేసేదానికి ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా ఏంటంటే ఈ గ్రూప్ డిస్కషన్ లో 44 మందిని సెలెక్ట్ చేశాము. ఆ 44 మంది 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు 3 జడ్జిలు ఉంటారు. ఆ 3
జడ్జిలని ఏదో వీళ్ళు పేర్లు చెప్పారు. తర్వాత స్టార్ మా కూడా ఈ మధ్య కాలంలోనే వాళ్ళ ప్రోమోలని రిలీజ్ చేసింది. బికాస్ దానికి కూడా ఒక రీజన్ చెప్తాను నేను. మీరు అడిగిన దాంట్లో కామనర్ గా ఎవరైనా కనిపించారా అంటే, సి ఇన్స్టాగ్రామ్ ని భ్రష్టు పట్టించిన కొంతమంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. భ్రష్ట్ అనే అంటాను నేను నిజంగా, ఎందుకంటే వాళ్ళ వల్ల రూపాయి ఉపయోగం లేదు. వాళ్ళ టాలెంట్ అని చాలా మంది మాట్లాడతారు, కానీ దట్ ఈస్ నాట్ ఫర్ సో కాల్డ్ టాలెంట్. యూ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దెమ్. ఇన్స్టాగ్రామ్ యూ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దెమ్ బేసికల్లీ. ఓకే, కామనర్స్ గా ఎవరైనా కనపడ్డారా అంటే, ఆ ఇన్స్టాగ్రామ్ లో ఉండే వాళ్ళు, అప్లై చేసే వాళ్ళు అంటే, ఇప్పుడు టీం కొంతమంది ఉంటారు కదమ్మా. కొంతమందికి ఉప్పల్ బాలు గారు నచ్చుతారు, కొంతమందికి వైజాగ్ సత్య నచ్చుతారు, కొంతమందికి ఇంకొకరు నచ్చుతారు, కొంతమందికి ఆ మోడల్ లా ఎవరు వచ్చారంట వాళ్ళు నచ్చుతారు. సో వాళ్ళందరూ సార్ వీళ్ళంతా వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నారు అంటే జనాల్లో హైప్ వస్తుంది సార్. వీళ్ళని పికప్ చేద్దాం, ఎలాగో జడ్జెస్ డెసిషన్ అది, వాళ్ళు ఉంటారా పోతారా అనేది వాళ్ళ రాత మీద ఉంటుంది. వీళ్ళని పికప్ చేసుకుందాము, వీళ్ళని పెట్టామనుకో. ఇప్పుడు జనాల్లోకి వీళ్ళ ఫోటోలు చూపించాం. ఓకే, చింటూ మోడల్ అండ్ ఆయన ఎవరో ఖమ్మం నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చారంట పాదయాత్ర. ఇంకొకరు సమ్ ఎక్స్ పర్సన్, ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్ ని మీరు సెలెక్ట్ చేశారు అని ఒక వార్త. అది ఎంతవరకు నిజం అనేది 23rd తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈవెన్ దో ఐ నో ద ఇన్ఫర్మేషన్, ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. జనాల్ని ఫూల్స్ చేయడం నాకు అవసరం లేదు. అది నిజం అవ్వనివ్వండి, నిజం అవ్వనివ్వకపోనివ్వండి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సీజన్ 9 ని డిజైన్ చేశారు, దాని గురించి మీరు తెలిసిన ఇన్ఫర్మేషన్ జనాల్లోకి వదలాల్సిన అవసరం ఏంటి? ఎలిమినేట్ అయిన వాళ్ళు సో కాల్డ్ రివ్యూయర్స్ కూడా, మా దగ్గర ఈ లిస్ట్ ఉంది, వీళ్ళ ఫోటోలు కింద వేస్తున్నాను, వీళ్ళు లోపల ఉన్నారు. వాట్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ బిగ్ బాస్? యూ షుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. ఎవ్వరికి చెప్పే రైటే లేదు. మీకు ఎలా రైట్ వచ్చిందని చెప్తున్నారు? దానికి జనాలు అన్నా మీరు గ్రేట్ అన్నా, అక్క మీరు గ్రేట్ అక్క, అసలు మీకు తెలిసినంత కూడా బిగ్ బాస్ కూడా తెలియదు, అసలు బిగ్ బాస్ యాజమాన్యం తెలియదు, నాగార్జున గారు మీ రివ్యూలు చూసే చెప్తారు అని మాట్లాడతారు. ఇంకెందుకు రావాలి షో తీయడం? మీరే చెయ్యండి షో. కామనర్స్ అంటే ఏంటి? ఎవరో ఒకడు, ఇప్పుడు మీలో ఒక కోటీశ్వరుడు మీరు చూసే ఉంటారుగా, దాంట్లో అందరు కూడా దానికంటూ ఒక స్క్రూటినీ క్రైటీరియా ఉంది. కలెక్టర్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు, గ్రూప్ 4 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, హౌస్ వైఫ్, స్టూడెంట్, డాక్టర్, ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా కామన్ పీపులే కదా. అది కదా కామనర్. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అన్ని చేస్తూ మేము ఒక ఇన్ఫ్లుయెన్సర్, మాకు ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మాకు 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళు కామనర్ ఎలా అవుతారు? ఆల్రెడీ జనాల్లోకి ఉన్న వాళ్ళే కదా. ఇట్స్ నాట్ ఎ ఫ్రెష్ ఫేస్. హూ ఇస్ ద ఫ్రెష్ ఫేస్? ఫ్రెష్ ఫేస్ ఎవరు? ఫ్రెష్ ఫేస్ అనేది కామనర్. అంటే జనాలకి ఎవరు తెలియని వాడు కామనర్. ఆల్రెడీ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన వాడు, నువ్వు కామనర్ ఎలా అవుతావు? నీకంటూ ఇప్పుడు ఒక ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు నేను చాలా మంది చూస్తా ఉంటాను, వాళ్ళంతా ఫ్యాన్స్ మీట్ అని పెట్టడము, లైవ్లు పెట్టడము, లైవ్ లో వాళ్ళు జాయిన్ చేసి మాట్లాడుకోవడాలు. వీళ్ళు కామనర్ ఏంటి? సో కాల్డ్ ఒక రివ్యూయర్ సీజన్ 6 కి వెళ్ళారు. ఐ రెస్పెక్ట్ హిస్ రివ్యూస్. ఆయన దాని మీదనే ఆయన జీవనం సాగిస్తున్నారు, దాన్ని నమ్ముకున్నారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. హీస్ ఫ్రమ్ కావలి అని చాలా మంది చెప్తా ఉంటారు. కానీ బట్ నేననేది ఏంటంటే, నువ్వు కామనర్ స్టేజ్ లో ఎలా వెళ్ళావు? యూట్యూబర్ స్టేజ్ లో వెళ్ళావు, కామనర్ కాదు కదా. నువ్వెవరో జనాలకి తెలియని వాడే కామనర్ నా దృష్టిలో. అబ్బా, ఇప్పుడు రాహుల్ అయ్యర్ నేను కామనర్ స్టేజ్ లో ఉన్నానంటే, ఒరే నీ పేరు కొడితే 100 వీడియోలు వస్తాయి, నువ్వు కామనర్ ఏంటి అంటారు నన్ను.